నమస్తే, నేను కేశవ్. 10 ఏళ్లుగా పాటల జోలె పట్టుకొని ఆయన పంచుతూ ఉన్నారు. మొదట ఆయన వరవడి చూసి అంతా ఉలిక్కిపడ్డారు. తర్వాత అలవాటు పడ్డారు. ఆయనే శ్రీమంతుడికి సింగిల్ కార్డు ధీమంతుడు రామజోగయ్య శాస్త్రి గారు. ఇష్టంగా రాశారు, ఎందుకంటే అందులో ఉన్న ఛాలెంజ్ కోసం. సింగిల్ కార్డ్ అయినా సింగిల్ సాంగ్ అయినా కానీ చేసిన పని జాగ్రత్త చేయాలి, అంతే. నమస్కారం. శ్రీమంతుడి సినిమా సింగిల్ కార్డు. అసలు ఈ రోజుల్లో సినిమా అంటే సింగిల్ కార్డుతో పాటల రచయితలకు అవకాశం రావడమే చాలా అరుదు. అలాంటిది సింగిల్ కార్డు మీకు అవకాశం వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో హ్యాట్రిక్ ఒక రకంగా. ఇది పాటలన్నీ సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. మీరు ఈ సక్సెస్ అని ఫీల్ అవుతున్నారా, లేదంటే ఇంకా ఏమన్నా ఇంకా ఆగి ఉంది, ఇంకా ఎంజాయ్మెంట్ చేయడానికి, జోష్ చేయడానికి ఇంకా టైం ఉంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సక్సెస్ అని యాక్చువల్గా రైట్ ఫ్రమ్ ది డే వన్ శ్రీమంతుడు సినిమా సంబంధించినంత వరకు ఆడియో రిలీజ్ 18వ తారీఖున జరిగింది. ఆ రోజు మార్నింగే పాటలు లీక్ అయ్యాయి, సాయంత్రం ఆడియో రిలీజ్ అవుతాయి. సో అప్పటి నుంచి యాక్చువల్గా నా ఫోన్ మోగుతుంది, మంచి రాకింగ్ ఆల్బమ్ అని చెప్పేసి అందరూ మంచి అప్లాజ్. సాయంత్రం ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడే మనకు ఆ మూడ్ తెలిసిపోతుంది. సో మంచి సౌండ్ సిస్టమ్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఫ్యాన్స్ అందరూ కూడా లిరిక్ వినపడేలా ఉన్నాయి యాక్చువల్ పాటలన్నీ కూడా. యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రతి ఒక్కరు పాటలు అక్కడ ఆవిష్కరిస్తుంటే ప్రతి ఒక్క పాటను ఆస్వాదిస్తూ ఉన్నారు. మధ్యలో నాకు బాగా సంతోషం కలిగించిన విషయం ఏంటంటే శ్రీను వైట్ల గారు, వినాయక్ గారు నా పక్కనే కూర్చున్నారు, శ్రీకాంత్ అడ్డాల్ గారు. వీళ్ళు ఇన్స్టెంట్గా నాకు అప్రిషియేషన్ తెలియజేసే ఒక గెస్చర్స్ అనమాట, బాగున్నాయని చెప్పేసి. నాకు ఆ మూడు అర్థమైపోయింది. తర్వాత ఎప్పుడో మధ్యలో స్టేజ్ మీదకి వెళ్ళాను నేను. వెళ్ళేటప్పుడు మా ప్రొడ్యూసర్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం నాకు అర్థమైపోయింది. సో ఆ రోజు నాందిగా అసలు ఇవాళ వరకు కూడా ఛాయిస్ నాకు ఇది బాగా నచ్చిందన్న పాట వేరే అవ్వచ్చు మనిషికి, బట్ ముక్త కంఠంతో అందరూ కూడా 6 పాటలు బాగున్నాయని అంటున్నారు. ఈ రోజుల్లో సింగిల్ కార్డుతో పాటల రచయితలకి మరీ ముఖ్యంగా అవకాశం రావడం చాలా అరుదు. అలాంటిది దేవిశ్రీతో మీకు హ్యాట్రిక్. ఇది దేవిశ్రీ ప్రసాద్ గారితో హ్యాట్రిక్ ఒక రకంగా. అంటే యాక్చువల్గా మిర్చి సినిమాకి నేను మొత్తం పాటలు రాశాను. అది కూడా యాక్చువల్గా మొదట 1-2 పాటలు కానీ పిలిచారు. 1 by 1 కొట్టాల శివ గారు నేను పనిచేసే పద్ధతి నచ్చి, తనని నేను అర్థం చేసుకునే పద్ధతి విధానం, సో నేను ఇచ్చే అవుట్పుట్, సో దేవి గారితో నాకున్న ఆ సింక్, వీటన్ని దృష్టిలో పెట్టుకుని 1 by 1 వస్తూ అట్లా సింగిల్ కార్డ్ అయింది. సో ఆ పాటలు మంచి పేరు వచ్చాయి. అలాగే నెక్స్ట్ టైం అరౌండ్ ఆయన మళ్ళీ సినిమా తీసినప్పుడు నన్ను పిలిచారు. ఇది కూడా 1 by 1. అంటే బేసికల్గా ఆయన ఏం నమ్ముతారంటే, ఒక లిరిక్ రైటరు కథతో పాటుగా ట్రావెల్ అయ్యే ఒక వ్యక్తి అయి ఉంటే సో ఆ వచ్చే అవుట్పుట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నాకు పాట రాయవలసిన అవసరం లేనప్పుడు కూడా మధ్యలో గ్యాప్లో కూడా నేను సరదాగా వెళ్ళి ఆయన ఆఫీస్ కూర్చొని ఆయనతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని, లొకేషన్కి వెళ్ళేవాడిని. సో ఇట్లా ఆయనతో పాటు ఒక పర్సనల్గా ఒక ట్రావెల్ ఉంటుంది. కథతో పాటు నా ట్రావెల్ ఎక్కువగా ప్రతిసారి నాకు అప్డేట్, ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూడటం, ఎప్పుడు ఏ సీన్ తీస్తారో తెలియడం, ఇలా కథ కూలంకషంగా తెలియడం. మిర్చికి శ్రీమంతుడికి మధ్యలో లెజెండ్ కూడా చేశారు. అంటే అవును, డైరెక్టర్ వేరే ఉండొచ్చు కానీ డిఎస్పీతోనే చేశారు. అది అసలు దేవి గారితో నాకు ఎప్పుడు బ్యూటిఫుల్ కాంబినేషన్. వీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంటే నేను 1కి 4 రాస్తాను, ఆయనకు ఉన్న జడ్జిమెంట్ తోటి ఆయన కరెక్ట్ దాన్ని వెతికి పట్టుకుంది, బాగుంది అంటారు. సో అట్లా మా ఇద్దరికి బాగా కుదురుతుంది, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటాం. తర్వాత ఆయన ట్యూన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అంటే ఒక సింప్లిసిటీ ఉంటుంది, పదాలకు నేను తడుముకోకుండా అలవగ్గా నాకు 1కి 4 రాయవలసిన నొప్పి అనిపించదు. సో ఆ రకంగా మా ఇద్దరికి బాగా కుదురుతుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీతో మీకు మంచి అసోసియేషన్ ఉండదు, కానీ ఆయనే ఒక లిరిక్ రైటర్, ఆయన కూడా పాటలు రాస్తారు. అంటే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆయన సాటిస్ఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదు? అసలు అది నాకు ఎప్పుడు సమస్య కానీ కదా, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను, ఇంకోటి రాద్దాం సార్ అంటాను. ఇక్కడ ఏంటంటే ఒక టీం వర్క్. ఈవెన్ శివ గారు కూడా సమ్టైమ్స్ దేవిశ్రీ ప్రసాద్ గారి సలహా అడుగుతారు, ఇది ఇలా చేద్దాం, ఇది బాగుందా, నాకు ఈ 2 నచ్చినాయి, మీకు ఏది నచ్చింది. సో ఇదంతా టీం వర్క్. లేదు సార్ ఇది బాగుందని నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో ఇవన్నీ టీం వర్క్. ఆయన తృప్తిపరచడం అంటే యాక్చువల్గా అది పెద్ద విషయం కానే కాదు యాక్చువల్గా. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఆయన చేసే పాటలు, సినిమాలు, పెద్ద సినిమాలు ఉంటాయి, డెఫినెట్గా ఆయన పాట ఒక మిసైల్లా జనాల్లోకి వెళ్తుంది. తర్వాత పెద్ద సినిమాలు ఉన్నప్పుడు, పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి. అన్నప్పుడు ఇంతే చాలని ఎలా అనుకుంటాం మనం? టైం లైన్స్ వల్ల రేపు షూటింగ్ ఉంది, లేదా ఇక్కడ చాలా ఆపేయండి, రికార్డ్ చేయాలి అని అలాంటి సందర్భాల్లో ఆపేయడం తప్పితే ఆ సినిమా కన్నా మనం ఎందుకు పనిచేస్తాం, దేనికైనా ఎందుకు పనిచేస్తాం? ఈ సినిమాను తీసుకుంటే జత కలిసి అనే పాటతో పూనాలో షూటింగ్ మొదలైంది. సినిమాకి
కొబ్బరికాయ గుమ్మడికాయ అని 2 ఉంటాయి కదా. సో కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి జత కలిసే పాటతో మొదలైంది యాక్చువల్లీ పూనాలో షూటింగ్ గుమ్మడికాయ కొట్టడానికి ఒక 10 రోజుల ముందేమో ఒక షెడ్యూల్ జరిగింది. ఆ షెడ్యూల్లో జత కలిసే పాట ఫినిష్ అయింది. సో త్రూ అవుట్ ది ట్రావెల్లో అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా మాంటేజ్ షాట్స్ అవన్నీ తీసుకుంటూ వచ్చారు. ఈ త్రూ అవుట్ ది ట్రావెల్ నేను పాట రాస్తూనే ఉన్నాను, కాన్స్టెంట్గా రిఫైన్ చేస్తూనే వచ్చాం. మీకు బాగా నచ్చిన పాట, మీరు బాగా కష్టపడి నచ్చిన పాట? కష్టం అన్నది అసలు ఈ సినిమా విషయంలో నేను నమ్మను. కష్టం అంటే ఇప్పుడు త్రూ అవుట్ ది ఈ సినిమా జరిగిన నాలుగు పాట ఆ పాట రాసింది కష్టం అనుకుంటుంది. నాకు ఇష్టంగా రాశారు, ఎందుకంటే అందులో ఉన్న ఛాలెంజ్ కోసం. ఆ జత కలిసి అయిన పాటలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే శివ గారు మంచిగా కన్సిడర్ చేశారు. నార్మల్గా మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వచ్చే రెండవ పాట ఒక లవ్ డ్యూయెట్ అయి ఉంటుంది. ఇందులో అసలు లవ్ అన్న మ్యాటరే లేదు, ప్రేమ అన్న మాట రాకూడదు, మనసు అన్న మాట రాకూడదు. 2 స్వచ్ఛమైన హృదయాలు, 2 స్వచ్ఛమైన ఆత్మలు, 2 నిష్కల్మషమైనటువంటి 2 మనుషులు. సో ఏం చెప్తాం, లిరిక్స్ ఏంటి, మీరు ఎలా కూర్చారు ఆ పద? చాలా రాసాం, వెర్షన్స్ చాలా రాసాం. బట్ ఫైనల్గా మనకు పాటలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్స్ మీకు మచ్చుకు చెప్పాలంటే అచ్చుగుద్దినట్టు జనం ఒక తీరు, వీళ్ళదొక తీరు, ఇద్దరు ఒకలాంటి వారు. అసలు పాట ఓపెనింగే 2 జగాలు, 2 వరల్డ్స్ హ్యావ్ కమ్ టుగెదర్. జత కలిసే జగములు 2 జత కలిసే అడుగులు 2 కలగలిసే. జనం ఒక తీరు, వీళ్ళదొక తీరు, లోకానికన్నా విభిన్నంగా ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ ఒకలాంటి వాళ్ళు. అచ్చుగుద్దినట్టుగా ఒకే కలగంటూ ఇద్దరు దగ్గరయ్యారు. ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. ఒక పుస్తకం ఇంకో పుస్తకం చదువుకుంటుంది, అది చదివి అర్థం చేసుకుంటుంది. ఆడియో ఫంక్షన్లో కూడా మీరు ఒక పాట పాడారు, చాలా ఎమోషనల్ అయ్యి. జాగో పాట నాకు చాలా ఇష్టమైన పాట. అంటే ఇప్పుడు 6 పాటలు మీరు ఇందాక ఇష్టమైన పాటలు అన్నారు, డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పడం కాదు కానీ నాకు 6 పాటలు ఇష్టమే. ఎందుకంటే ఫర్ దేర్ వెరైటీ. ఒక ఆల్బంలో ఆ డైవర్సిటీ ఉంది, ఆ వెరైటీ ఉంది. ఇప్పుడు దిమ్మ తిరిగే పాటను తీసుకుంటే ఒక మాస్ నంబరు ఫ్యాన్స్ లెక్కలకి ఒక సినిమాలో వచ్చే ఉంటాం విజువల్ ఫీస్ట్ ఉండే. చారుశీల ఒక మంచి పెప్పీ నెంబర్, ఒక వెస్ట్రన్ స్టైల్లో ఉండే పాట అయితే జత కలిసి ఇలాంటి మెలోడీ అయితే రాములోడు పాట రామాయణాన్ని ఫోక్గా చెప్పడం ఇంట్రడక్షన్ సాంగ్లో వస్తుంది. రాములోడి పాట కూడా రాముడు పాట డివోషనల్ సాంగ్ రాముడికి చాలా వచ్చి ఉండొచ్చు, బట్ రామాయణాన్ని ఫోక్లో చెప్పడం అన్నది ఈ కమర్షియల్ ఫార్మాట్లో ఎవరు చేయలేదు. సో అలాంటి ఒక పాట జాగో ఖచ్చితంగా కథకు సంబంధించినటువంటి పాట. అండ్ శ్రీమంతుడు టైటిల్ సాంగ్ వచ్చేసి కథలో కీలకమైనటువంటి ఒక సందర్భంలో వచ్చేటువంటి పాట. సో ఇట్లా 6 వెరైటీ కుదిరాయి. సో నాకు ఇష్టమైన పాట అంటే ఎప్పటికప్పుడు అదే ఇష్టం. జాగో అంటే ఫర్ ఇట్స్ డిఫరెంట్ రీజన్స్ కోసం. ఆ జాగో పాటకి లిరిక్స్ మీ గొంతులో ఒకసారి, ఎందుకంటే సర్ర ఆకాశాన్ని హీరో యొక్క ఒక సంతోషానికి పరాకాష్ఠగా ఉండాలి. తను కార్యం తలపెట్టాడు, ఆ కార్యం సాకారం అవుతుంది అన్న ఒక సందర్భంలో అతని ఆనందం పరాకాష్ఠగా ఉండాలి. దానికోసం ఒక సరియలిస్టిక్గా రాసుకుందాం అనిపించి పైగా సౌండ్ ప్రధానంగా వెళ్దాం అన్నట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారు మామూలుగా ట్యూన్లోనే ఒక హిందీ వాటితో ఏదో అని ఆ సౌండ్ ఒక రిఫరెన్స్ ఉంటుంది, దాన్ని మ్యాచ్ చేస్తూ సర్ర ఆకాశం కోసేసా 2 రెక్కలు తోడిగేసా గిర్రా భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసా సంతోషాల జెండా జాగో రే జాగో. కానీ అసలు పెప్ప అంతా చరణాల్లోనే ఉన్నట్టుంది కంటెంట్. అలా మొదలైన వ్యక్తి ఆ పాట ఆ పల్లవిని ఆలంబనంగా చేసుకొని తన దృక్పథాన్ని వివరిస్తాడు. అంటే ఇది నిజంగా శివగారి ఆలోచనదే, ఇలా చేద్దాం అంది. ఇది చాలా ఇది మొత్తం కూడా ఇప్పుడు ఇంత గొప్పగా ఉంది అంటున్నారంటే నా ఒక్కడి ప్రతిభ కాదు. యాక్చువల్లీ వీ ఆల్ యాజ్ అ టీమ్ ప్రతి ఇన్పుట్ తీసుకుని కాన్స్టెంట్లీ వీ వెంట్ ఆన్ రిఫైనింగ్ ది సాంగ్స్. అందుకే ఇంత కంటెంట్ వచ్చింది. శివగారి ఆలోచన యాక్చువల్లీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని. అందుకనే 2వ చరణం పుట్టింది అది. స్వార్థం లేని చెట్టు బదులే కోరనంటూ పూలు పళ్ళు ఎన్నో నీకు నాకు పంచుతుంది, ఏమి పట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే, సల్ల పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే, విల్ల అల్లాడిందే ప్రాణం చేతైన మంచి చెయ్యకుంటే, ఇవ్వాలనిపించద ఇస్తూ ఉంటే జాగో. ఇవ్వాలనిపించద ఇస్తూ ఉంటే అన్నది నిజంగా మురిసిపోయా. భలే అలా పలికింది, అంతే.